పాల్ యాంగోచో గారు ఈ విధముగా చెప్పి ఉన్నారు. దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు ప్రార్థన పూర్వకంగా వచ్చి ఆరాధనకు ముందు ప్రార్థిస్తూ ఉంటే సర్వశక్తి కలిగిన పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన ఆయన సన్నిధి ఆరాధనలో పరవలు త్రొక్కుతూ ఉంది అని చెప్పి ఉన్నాడు. నిజమే, గొప్ప పరిశుద్ధులు దేవుని సన్నిధిని అనుభవించి చెబుతున్న వారి జీవితంలో అనుభవించారు గనుక ఆ కార్యాలు చెప్పగలిగి ఉన్నారు. నిజమే, ఈ రోజున మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రార్థన పూర్వకంగా వస్తే దైవ సన్నిధి మనల్ని బలపరిచి అన్ని విధాలుగా ఆదరించి ఆ నిత్య మహిమకు మనల్ని చేరుస్తుంది. ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి